ఈ సంవత్సరం ఏప్రిల్లో మహమ్మద్ యూనస్ చైనా వెళ్ళినప్పుడు కారు కోతలు కూశాడు కదా, 7 సిస్టర్ గురించి. వాటికి సముద్ర మార్గం లేదు ఈ 7 రాష్ట్రాలకి కూడా. ఇప్పుడు బంగ్లాదేశ్ మాత్రమే దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం. కాబట్టి చైనాకి ఇప్పుడు ఆర్థికంగా ఒక మంచి మార్గం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉందంటూ అక్కడికి వెళ్ళి ఈ కారు కోతలు కూసినటువంటి విషయాలు మనం అందరం విన్నాము. అప్పుడు భారత్ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది. ఇప్పుడు కూడా హాదీ లాంటి వాడు వచ్చి ఆ 7 సిస్టర్స్తో కలిపి ఒక మ్యాప్ అయితే విడుదల చేశాడు. అది పశ్చిమ బెంగాల్ ఆ రాష్ట్రాలన్నీ కలుపుకొని పశ్చిమ బెంగాల్ కూడా కలిపాడు 7 సిస్టర్స్తో పాటు. ఆ మ్యాప్ విడుదల చేసిన తర్వాత వాడు ఖతమైపోయాడు. సరే, వాడి పక్కన పెడితే ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడు బంగ్లాదేశ్కి ఖచ్చితంగా శస్త్రచికిత్స చేయాలి, మెడిసిన్తో పని కాకపోతే మనం ఏం చేస్తాం, ఆపరేషన్ చేస్తాం కదా, అదే విధంగా ఇప్పుడు బంగ్లాదేశ్కి కూడా మనం ఆపరేషన్ చేయాలి, చేయకపోతే అది మాట వినదు. అంటే టాబ్లెట్లతో మానే జబ్బు కాదు దానికి ఇప్పుడు వచ్చింది. అంటే మనం మాటలతో చెప్పేటటువంటిది కాదు, అది డైరెక్ట్గా అటాక్ చేయాలి. ఇప్పుడు అటాక్ చేయకపోతే మాత్రం ఈ బంగ్లాదేశ్ అనేది వినదు. పైగా ఇప్పుడు అస్సాం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులతో పడుతుంది అక్కడ. ఎందుకంటే విపరీతమైనటువంటి రోహింగ్యాలు చొరబడిపోయారు గత 60-70 సంవత్సరాలు, వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ వచ్చిన తర్వాతనే వాళ్ళ రాక తగ్గింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థానికుల మీద దౌర్జన్యాలు చేస్తుంటే వాళ్ళని అణచివేసేటటువంటి పరిస్థితి కూడా హిమంత బిశ్వ శర్మ వచ్చిన తర్వాతనే. మన హిందువులకి 2 జిల్లాల్లో పూర్తిగా ఆ సరిహద్దు జిల్లాలకి లైసెన్స్డ్ గన్లు ఇచ్చారు. వాటి యొక్క కాల పరిమితి కూడా ఇప్పుడు పెంచారు, లైసెన్స్ పరిమితి కూడా పెంచారు ఆయన. సో ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్టే, బంగ్లాదేశ్కి ఇప్పుడు ఆపరేషన్ అవసరం.